దోశకైతే పెసర్లు అయితే నానవస్తున్నా. ఏ గ్లాసుడు నైట్ నానవచ్చి పొద్దున్నే పట్టుకోవాలి. ఇవైతే ఒక 2-3 చెంచాల బియ్యం వేద్దాం. మూడు చెంచాలు అంతే. ఇవైతే ఇప్పుడు కడిగి నాననివ్వాలి. నైట్ అంతా నాననివ్వాలి, పొద్దున్నే పట్టుకోవాలి. ఇప్పుడైతే కడిగి నానబెడదాం. ఇట్లా 2 సార్లు కడిగి నీళ్ళు అయితే పోసి ఇప్పుడైతే మూత పెట్టి నైట్ అంతా నాననిద్దాం. ఓకేనా? మరి నైట్ అయితే పెసలు నానవచ్చినాం కదా, మొలకలు కూడా వచ్చినాయి. అవి నీళ్ళు సరిపోక మొలకలు కూడా వచ్చినాయి. ఇప్పుడైతే మనం మిక్సీ పడదాం. కొన్ని అంటే 3 చెంచాల బియ్యం వేసినాం కదా, అవి కూడా మంచిగా నానిపోయి దాంట్లోకి ఒక పచ్చిమిరపకాయ తుంచి ఇట్లా ముక్కలు వేసేసుకోవాలి. అట్లాగే 4 ఎల్లిపాయలు, ఒక అల్లం ముక్క చిన్నగా కట్ చేసేసుకొని ఇట్లా చిన్నగా కట్ చేసేసి ఇప్పుడైతే మిక్సీ పడదాము. ఇలా మెత్తగా పట్టుకోవాలి. అయితే దోశ అయితే ఇలా పట్టుకున్న దాంట్లోనైతే కొంచెం అంత ఉప్పు వేసి కలిపేసి దోశ అయితే వేద్దాం. పెసరట్టు దోశ అయితే వస్తున్నా. ఈ సమ్మర్లో పెసరపప్పు, పెసరట్టు, జొన్నలట్టు, ఇడ్లీ ఇలాంటివి వేసుకొని తింటే సల్వ. ఎండాకాలం కదా, నెయ్యి వేద్దాం. నెయ్యి వేసుకుంటే దోశ మంచిగా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఇట్లా ఆడ కొంచెం వేసి కాలనిస్తే దోశ అయితే పెసరట్టు బాగుంటుంది టేస్ట్. ఈ సమ్మర్లో ఎక్కువ మొత్తం పెసరపప్పుతో వేసుకొని తిన్నాయి వాడికి సల్వ. ఇదైతే మంచిగా కాల్చుకోవాలి దోరగా. ఇట్లా కాలిన తర్వాత మెల్లగా ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు దోశ కూడా ఎంత వెడల్పైన వేసుకోవచ్చు. ఇట్లా దోరగా కాల్చుకోవాలి. ఈ సమ్మర్లో ఊరికే పిండి ఇడ్లీ, పిండి దోశ కాకుండా ఇట్లా జొన్న దోశ, పెసర దోశ తింటే చలవ. ఇట్లా దోశకు నెయ్యి అయితే రాస్తున్నా. చిన్నపిల్లలు డైరెక్ట్గా అన్నంలో ఎత్త తినరు కాబట్టి ఇలా దోశ రూపకంలో నెయ్యి కాస్త పిల్లలకు నెయ్యి అనేది అందనియాలి. ఎక్కువ పిల్లలు బిర్యానీలు, బగారాలు తినరు కదా, నెయ్యి రూపం ఇట్లా దోశల రూపంగా నెయ్యి అయితే పిల్లలకు వేసి పెట్టాలి మంచిగా. పెసర దోశ కూడా మనం అంటుకోకుండానే మంచిగా వస్తుంది కదా. పొంగుడు కూడా దోశ లాగానే పొంగుతుంది ఇట్లా మంచిగా. మన ఇష్టం దొడ్డు వేసుకోవాలంటే దొడ్డు, పలస వేసుకోవాలంటే పలసగా ఇలా వేసుకొని అయితే కలుసుకోవాలి. ఎంత పలసగా అంటే అంత పలసగా కూడా వస్తుంది దోశ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి పెసర దోశ పల్లి చట్నీ వేసాను, అయితే టేస్ట్ చేద్దాం.